కన్నీళ్ళు పెట్టుకోవడం అంటే 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 కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఆవిడ మిమ్మల్ని దగ్గర తీసుకుని ఓదార్చడం ఆ ఫ్రేమ్ ఎలా అనిపించిందో తెలుసా మాకు. ఒక తల్లి బిడ్డ ఆ కైండ్ ఆఫ్ బాండింగే కనిపించింది మాకు. అవునండి. ఎందుకు అంత ఎమోషనల్? అంటే మాటలు లేవండి. నేను ఇంక ఆవిడకి ఏం చెప్పగలను. నేను ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రతి రోజు డేట్ దగ్గర పడిన కాంచి ఎవ్రీడే భయమే నాకు. భయం ఎందుకంటే సినిమా బాగోదనో ఇంకోటని కాదండి. ఆవిడ ఒకటి వదిలేసి చాలా గ్యాప్ తర్వాత ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి ప్రొడక్షన్ హౌస్లో నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి, గుడ్ వైబ్స్ అలాగే ఉంటాయి, బ్యాడ్ వైబ్స్ కూడా అలాగే ఉంటాయి. నా భయం ఏంటంటే ఏదన్నా అంటే మళ్ళీ ఈవిడ్ని ఏం చేస్తారు, మళ్ళీ మొత్తం ఇది అవుతుందేమో అని నాకు ఒక భయం, ఒక ఇది పడింది. అంటే ట్రోలింగ్ కైండ్ ఆఫ్ ఏమైనా జరిగిద్దా అలా. నాకేంటంటే అలా అవ్వకూడదు. భగవంతుడి దేవాల అలా అవ్వకూడదు. ఈ సినిమా హిట్ కొట్టాలి, మంచి పేరు రావాలి, బాగుంటే చాలా. దీంట్లో కూడా ఈవిడ సక్సెస్ అయింది, ప్రొడక్షన్ హౌస్ పెట్టి ప్రొడక్షన్ హౌస్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తుంది. సో మంచి సినిమాలు వస్తాయి ఈవిడ దగ్గర నుంచి అనేది రావాలని కోరుకున్నాను నేను. దాని గురించి, ఈ పొజిషన్ గురించి ఇన్ని కష్టాలు పడి మేము అందరమే, అంటే నేను ఒక్కనే కాదు, ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో, ఏం చేసిందో, ఎన్ని బాధలు పడిందో అన్నీ తెలుసు. ఈరోజు ఆవిడ అక్కడి నించొని మళ్ళీ ఇంకొక స్థాయి పెంచి, ఆ స్థాయిలో ఆవిడ నించుంది కాక నన్ను కూడా నాకు ఒక స్థాయి పెంచి అక్కడ పెట్టినప్పుడు నాకు ఇంకా మాటలు ఏం లేవండి. నాకు మాట్లాడటానికి ఏం మాట్లాడతా నేను, నాకు మాట్లాడటానికి ఏముంది, ఏం లేదు. ఇంకా ఆవిడకి చెప్తే నేను థ్యాంక్స్ చెప్పాలి. లేదంటే ఆవిడ ఈరోజు నేను ఈ పొజిషన్ ఈరోజు అంటే ఆవిడ లేనిదే నేను లేను, ఆవిడ ఉంటే నేనున్నా. అది నేను చెప్పాలని ఉన్నా కూడా నేను 10 మందికి చెప్పుకునే అంత నాకు అంతేం లేదని నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను అనేది. మాటలు రావట్లా, మాట్లాడాలన్నా కానీ ఏమో ఆ మైండ్ సెట్లో ఏం మాట్లాడతానో ఏం వదులుతానో నాకే తెలియదు. అది ఎమోషనల్గా వచ్చేస్తాయి, వచ్చినప్పుడు నేను ఏం చేయలేదు, నాకు రావు. సో అలా అని మళ్ళీ దీన్ని ఇంకొక విధంగా మార్చడానికి నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు ఓకే, ఇక్కడ దాకా వచ్చాం, ఆవిడ గెలిచింది, చాలా సంతోషం.